అంతే కదా. భవిష్య నిధికి తోట్లు, కుంభకోణం 100 కోట్లు, కాంట్రాక్టర్ జేబులోకి ఈపీఎఫ్ సొమ్ము, రాష్ట్ర స్థాయిలో 100 కోట్లు దాటిన అవినీతి. అయితే ఇక్కడ చూడొచ్చు, గమనించాలి మిత్రులారా, ప్రభుత్వ సొమ్మును కాపాడాల్సిన అధికారులే అవినీతి గుత్తదారులకు అండగా ఉంటూ ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టిస్తున్నారు. విద్యుత్ శాఖలో ఇది మరీ ఎక్కువైందని స్పష్టమైంది. సదరు శాఖ అధికారులే అక్రమ సంపాదనకు తెరలేపిన గుత్తదారులతో చేయి కలిపి విద్యుత్ శాఖ ఖజానాకు గండి కొడుతూ ప్రభుత్వ సొమ్మును లూటు చేస్తున్నారు. ఓ పక్క విజిలెన్స్ విభాగం పనిచేస్తున్న చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని బయటపడుతున్న దాఖలాలు అనేకము. అయితే అంతా పథకం ప్రకారమే 2009 నుంచి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు, ఈపీఎఫ్, ఈఎస్సీ వంటి వాటిని చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్న కొందరు గుత్తదారులు పథకం ప్రకారం కోట్లాది రూపాయలను లూటు చేసి వేయడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుత్తదారులు నియమించిన కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ కాకుండా ప్రతి 6 నెలలు ఏడాది కాలం పనిచేసిన అనంతరం వారిని తొలగించేలా కొందరు గుత్తదారులు జాగ్రత్త పడ్డారు. గమనించిన మిత్రులారా, కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ కాకుండా ఏం చేసినారంటే 6 నెలలు ఏడాది కాలం పనిచేసిన అనంతరం వాళ్ళు తొలగించడం మొదలుపెట్టారట. అంటే కొంతమంది ఏజెన్సీలకు ఏవైతే ఉంటుందో ఇప్పుడు రిక్రూట్మెంట్ చేసుకోమని ఆర్డర్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏమైతే అంటే ఇప్పుడు ఒక 6 నెలలు మీరు పనిచేసినారు అనుకోండి, 6 నెలలు పనిచేసిన తర్వాత ఏం చేస్తున్నారు అంటే ఎంబడి తీసి పక్క పడేస్తున్నారు. 1 ఇయర్ కానీ పక్క పడతారు. ఎందుకంటే పక్క పడేది అలా రెగ్యులరైజ్ కాకుండా కాదు, ఇక్కడ ఈ ఏదైతుందో ఈపీఎఫ్, ఈఎస్సీ వంటి చెల్లించేందుకు ఇవి ఉంటాయి చూసిలా. ఇప్పటికి కూడా చాలా జిల్లాలలో ఇదే జరుగుతూ ఉంటుంది. వాళ్ళకు కనీసం ఈపీ కట్ అవుతూ ఉంటాయి, పిఎఫ్లు కట్ అవుతూ ఉంటాయి, తర్వాత ఈఎస్ఐ కట్ అవుతుంది. ఎందుకంటే ఈఎస్ఐ ఏంటంటే హాస్పిటల్కి ఏమైనా అతను ఆ భద్రత, ఉద్యోగ భద్రత కోసం 10 నెలలు చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించినప్పుడు ఆ అతనికి కుటుంబ సభ్యులకి ఏమైనా అయితే ఏదైతే హాస్పిటల్స్ మన దగ్గర ఎక్కడ ఉంది, జిల్లాలో ఉందా, కాకినాడలో ఉన్నట్టుంది కదా, ఈఎస్ఐ కాకినాడలో ఉండొచ్చు, హైదరాబాద్లో ఉంటుంది, ఈఎస్ఐ ఉంటుంది. హైదరాబాద్ ఫేమస్ ఈఎస్ఐ అంట మనం. అక్కడ పోయి చూపెట్టుకుంటారు. రకరకాల హాస్పిటల్స్ ఉంటాయి హైదరాబాద్లో కూడా, అక్కడ చూపెట్టుకుంటారు దానికి సంబంధించిన హాస్పిటల్స్లో. అంటే ఒక ఉద్యోగ భద్రత అక్కడ నిలబడుతూ ఉంటుంది. కానీ ఈ దొంగలు ఏం చేస్తున్నారా అంటే 2009 నుంచి 2016 వరకు పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికులకు చెల్లించాల్సిన ఈపీఎఫ్ సొమ్మును సరిగ్గా చెల్లించకుండా కొందరు గుత్తదారులు అధికారుల సహకారంతో తమ జేబులు నింపుకుంటున్నారు. ఇలా అప్పటి ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికుల కోసం గుత్తదారులకు ఇచ్చిన ఈసీఎఫ్ సొమ్ము కోట్లలో మాయమైందట. అయితే దీంతో కొందరు ఫిర్యాదుల ఆధారంగా ఆలస్యం గుర్తించిన ప్రభుత్వం ఒకరిద్దరి నుంచి ఈసీఎఫ్ సొమ్మును రికవర్ చేసినా ఇంకా కోట్లలో రికవరీ చేయాల్సి ఉందట. కొందరు బడా గుత్తదారులు తమ బలాన్ని ఉపయోగించి సొమ్మును రికవరీ కాకుండా అడ్డు తల్లుతుండగా మరికొందరు గుత్తదారులు అవినీతికి పాల్పడిన తన కంపెనీలను మూసి మరో కొత్త కంపెనీకి ప్రారంభించి తిరిగి తమ పనులు కానిచేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈసీఎఫ్ గోల్మాల్పై విచారించి రికవరీకి ఆదేశిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్లకు పైనే రికవరీ అయ్యే అవకాశం ఉందని ఆ శాఖలోని వాళ్ళే చెప్పుకోవడం గమనార్హం మిత్రులారా. గమనించండి మిత్రులారా.